గురించి నాకు నీతులు చెప్తా ప్లీజ్ మీ కూతురు అనేది కూడా మర్చిపోతా. ఈ అబ్బాయి మర్చిపోతా అన్నావు కదా. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఈ అబ్బాయిని మర్చిపోతా అన్నావు కదా. వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ చెప్పండి, చెప్తాను, నేను చేస్తాను. నీకేదో పిచ్చి పట్టిందని ఈ అబ్బాయిని మర్చిపోయానని చెప్పావు కదా. నేను మీ వల్ల నా వల్ల చేశానమ్మా. నేను మర్చిపోయి ఉంటాను, నా వల్ల కాదు. పిచ్చి పట్టిందానే అమ్మా అది మీకోసం నా వల్ల అయినంత ట్రై చేశానమ్మా. ఇంక నా వల్ల అవ్వట్లేదు. అభి లేకుండా నేను బ్రతకలేను. వచ్చి యూ వాంటెడ్ టు ఇంక్లూడ్ ఇన్ ద కాన్వర్సేషన్, బట్ బై ద టైమ్ షీ టుక్ ఇట్. నేను అలా అమ్మాయిని మీ ముందు మాట్లాడే సీనే లేదు. నా వల్ల చేశానమ్మా, ఇది నా వల్ల కావట్లేదు అనే టైంకి ఎప్పుడైతే మొదలు పెట్టేసిందో we can do this. I know. You came in. ఇలా నిలబడి ఉండండి, కూర్చోండి, because we are sitting again. ట్రై చేశానమ్మా. ఇంక నా వల్ల అవ్వట్లేదు. అభి లేకుండా నేను బ్రతకలేను. ముందు అబ్బాయిని పంపించు. నువ్వు ఆగు. రోలింగ్. ఏ ధనుష్, లుక్ ఎట్ హియర్. Just fine, just get into it. It's okay. నా కూతురికి నేనంటే గౌరవం విలువ ఏవీ లేవు అని తల దించుకు బతికేస్తాలే, అంతేగా? అదే కదా నీకు కావాల్సింది. అయినా వీడితో మాట్లాడినా అసలు వీడితో మాట్లాడినా ఆయన దీన్ని అనాలి. నువ్వు దీన్ని అనాలి. రే అభి నేను ఉన్నప్పుడు తంజోలికి వస్తే మర్యాదగా ఉండదు. నీకంటే పెద్దది కదా, రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు. ఎవర్రా నువ్వు? అసలు ఎవరు నువ్వు? సిగ్గు లేదారా? వద్దు అంటే వదిలేయకుండా నా కూతురికి మాయ మాటలు చెప్పి ఈ రోజు నా ఇంటికి వచ్చి నాకే నీతులు చెప్తావా? అసలు నిన్ను నాన్న మౌనంగా చెప్తావని మళ్ళీ కొట్టడానికి వస్తా. మీరు నా ఇంటికి వచ్చి నాకే నీతులు చెప్తావా? అంటే అడ్డొచ్చింది. అడ్డొచ్చింది. నాన్న ఆగండి, తంజోలికి వస్తే నీ కూతురు కూడా మర్చిపోతాను అంటది. అది ఇంకా మీ బ్రేక్ డౌన్ పాయింట్. మీరు ఇంకా ఆ మాట అనగానే Then you will start. అండ్ మీ ఎక్స్ప్రెషన్ కూడా అయిపోయింది. యువర్ నెక్ ఈస్ డౌన్. నాన్న ప్లీజ్ తనని మాత్రమే వనొద్దు, లేదంటే నేను మీ కూతురున్న విషయం మర్చిపోవాల్సి వస్తుంది. Go. இன்னும் கொஞ்சம் ஜூம் அவுட் பண்ணுங்க. அவ்வளோதான் மேக்ஸிமம். அப்போ நீங்கள் பின்னாடி ரெண்டும் ஒரே ஃப்ரேமாக தான் இருக்கும். கொஞ்சம் கீழே அண்ட் இல்லை அந்த ஸ்டாண்ட் கூட கொஞ்சம் கீழே பண்ணுங்க. See, I It's want not too up, it's high level. இல்ல நான் என்ன சொல்றேன்னா வேணா டில்ட் கூட பண்ணா எனக்கு பிரச்சனை இல்ல. I want him to be dominant. You want to be dominant. Okay, fine. He's speaking with clarity. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ జాతకాలు చెప్పేవాళ్ళంతా మన భయాల మీద ఇన్సెక్యూరిటీస్ మీద బతికే పురుగులు లాంటి వాళ్ళు అంకుల్. పిల్లలు పుడతారో లేదో వీళ్ళు చెప్పేది ఏంటి అంకుల్? మన హెల్త్ గురించి డాక్టర్ల కంటే బాగా వీళ్ళే చెప్తారు. அவ்வளோதான் போதும். సైలెంట్లో పెట్టుకోరా ఫోన్ మీవే. సో నేనేమో రాస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి?
ఈ అబ్బాయిని మర్చిపోతా అన్నావు కదా. అమ్మా అది మీకోసం నా వల్ల అయినంత ట్రై చేశానమ్మా. ఇంక నా వల్ల అవ్వట్లేదు. అభి లేకుండా నేను బ్రతకలేను. ముందు అబ్బాయిని పంపించు. నువ్వు ఆగు. వద్దులేమ్మా, వదిలే. నువ్వు అబ్బాయితో వెళ్ళి మంచిగా ఉండు. ఏం మాట్లాడుతున్నారు? ఇంకేం మాట్లాడాలి? ఇదంతా నీ వల్లే. ఆడపిల్లలకి పెళ్లి చేయాల్సిన టైంలో చేయకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చూడు, ఎవరినో ఇంటికి తీసుకొచ్చి వీడినే పెళ్లి చేసుకుంటాను, ఏం పీక్కుంటావురా అన్నట్టు చూస్తోంది. ఆహా. అభి, అది కాదు నాన్న. నువ్వేం మాట్లాడు. ఎప్పుడైతే వీడిని ఇంటికి తీసుకొచ్చావో అప్పుడే నువ్వు తెగించావని అర్థమైంది. అయినా నీతో మాట్లాడి ఇంకేం ప్రయోజనం లేదు. ఇంక నేనే అందరికీ సమాధానం చెప్పుకుంటాలే. నా కూతురికి నేనంటే గౌరవం విలువ ఏవీ లేవు అని తల దించుకు బతికేస్తాలే. అంతేగా? అదే కదా నీకు కావాల్సింది. అయినా వీడితో మాట్లాడినా అసలు దీన్ని అనాలి. రే అభి, ప్లీజ్. నేను ఉన్నప్పుడు తంజోలికి వస్తే మర్యాదగా ఉండదు. నీకంటే పెద్దది కదా, రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు. ఎవర్రా నువ్వు? అసలు ఎవరు నువ్వు? సిగ్గు లేదారా? వద్దు అంటే వదిలేయకుండా నా కూతురికి మాయ మాటలు చెప్పి ఈ రోజు నా ఇంటికి వచ్చి నాకే నీతులు చెప్తావా? అసలు నిన్ను నాన్న ప్లీజ్, తనని మాత్రమే వనద్దు. లేదంటే నేను మీ కూతురున్న విషయం మర్చిపోవాల్సి వస్తుంది. అంకుల్, అంకుల్, అది కాదు. అంకుల్, అసలు నేనేం మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ ఇది వేరే డైరెక్షన్ వెళ్ళిపోతుంది. ఏమనుకోకుండా ఒక 5 minutes నేను చెప్పేది వినండి. అసలు ఏంటి అంకుల్ మీ ప్రాబ్లం? ఐశ్వర్య నన్ను ప్రేమించిందనా, మీరు వద్దన్నా కూడా నన్ను ప్రేమించిందనా? మన ఇద్దరికి ఏమైనా గొడవలు ఉన్నాయా అంకుల్? ఎవరో ఎక్కడో జాతకాలు కలవలేదంటే దాని గురించి ఇంత చేయాలా? ఇప్పుడు ఏంటి, మా ఇద్దరు జాతకాలు కలవకుండా మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటే మేము విడిపోతామా? లేకపోతే తన కష్టాలు పడి బాగా బాధపడుతుంది, అదేనా మీ భయం? మరి ఈ జాతకాలన్నీ కరెక్ట్గా చూసుకొని కొంతమంది పెళ్లి చేసుకుంటున్నారు కదా, అయినా కూడా విడిపోతున్నారు. వాళ్ళ సంగతి ఏంటి? అంకుల్, ఈ ప్రపంచంలో కొన్ని వేల మంది ఒకే రోజు ఒకే టైంలో పుడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే జరుగుతుందంటే అది ఏం లాజిక్ అంకుల్? అయినా గ్రహాల్లో అర్చితుల్లో ఏముంటుంది? మనలో ఉండాలి. ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటే కలిసి ఉండాలని వాళ్ళకు ఉండాలి. ఏం జరిగినా మేము ఇద్దరం ఫైట్ చేస్తాం కానీ వదులుకోము అని వాళ్ళకు ఉండాలి. అది నాకు ఐశ్వర్యకి ఉంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ జాతకాలు చెప్పేవాళ్ళంతా మన భయాల మీద, ఇన్సెక్యూరిటీస్ మీద బతికే పురుగులు లాంటి వాళ్ళు అంకుల్. పిల్లలు పుడతారో లేదో వీళ్ళు చెప్పేది ఏంటి అంకుల్? మన హెల్త్ గురించి డాక్టర్ల కంటే బాగా వీళ్ళే చెప్తారు. వాళ్ళ దగ్గర అన్నిటికీ సొల్యూషన్స్ ఉంటాయి. మీరు వెళ్ళి చెప్పండి, మా అమ్మాయి ఎవరినో చేసుకుని వచ్చింది, వాళ్ళ జాతకాలు కలవట్లేదని. ఒక 10,000 ఇస్తే దానికి కూడా సొల్యూషన్ ఇస్తారు. అయినా మీ అమ్మాయికి ఏం కావాలో మీరు వాళ్ళని వీళ్ళని అడగడం కాదు అంకుల్, మీ అమ్మాయిని అడగాలి. వీడే ఎందుకు నచ్చాడు, వీళ్ళలో నీకేం నచ్చింది, నిన్ను బాగా చూసుకుంటాడో లేదా, అలా ఒక్కసారి అడిగారా? లేదు కదా. కూర్చోబెట్టి ఒక్కసారి అడుగుంటే మీకే క్లారిటీ వచ్చేది అంకుల్. తను అడగకుండా అవుట్ రైట్ తప్పంటాం మిమ్మల్ని మీరే చులకం చేసుకున్నట్టు. ఎందుకంటే మీ పేరెంట్స్ మా కోసం చాలా కళ్ళగంటారు, చాలా కష్టపడతారు. మేము ఎదగాలని కోరుకుంటారు. అంతా ఎదిగి మళ్ళీ మీరు చెప్పిందే వినాలి. మీరు నో అంటే ఎందుకు అని అడగకుండా సరే అన్న మీలాగే ఆలోచించాలి. ఆ మాత్రం దానికి మేము చదువుకోవడం దేనికి, దానికోసం మీరు కష్టపడ్డం దేనికి? మీ పేరెంట్స్ అందరూ ఒకటి ఆలోచించాలి. మా పిల్లలు ఎదగాలి అని మీరు కోరుకుంటారు కదా, అదే ఆలోచనలో వాళ్ళు ఎదిగేటప్పుడు మన ఆలోచనల వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఒక ఆలోచన కూడా రావాలి. అది లేకే మాలా ఎందుకు పిల్లలు ఆలోచించలేకపోతున్నారని మీరు బాధపడుతున్నారు. మీ ఆలోచనలు మాకు అర్థం కాక మేం బాధపడుతున్నాం.
నిజం చెప్పాలంటే అంకుల్, ఈ జాతకాలు అనేది పెద్ద మ్యాటరే కాదు. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. అసలు జాతకం అంటేనే తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, చాలా సుఖంగా ఉంటున్నారు. కానీ మీ ప్రాబ్లం వేరు. మీరొద్దన్నాక కూడా తీసుకొచ్చింది. మీ ముందు ఎవరు మాట్లాడకూడదు, అంతేగా? ఇంతకు ఆంటీ కూడా మాట్లాడడానికి వస్తే కొట్టడానికి వచ్చారు. వాడేమో ఇంత ఉన్నాడు, ఇంత తన మీద కొట్టడానికి వస్తే సైలెంట్గా ఉన్నారు. సారీ అంకుల్, మీకు కొంచెం మేలీగా ఉంది. మన ఇంట్లో ఆడవాళ్ళని తక్కువ చేస్తేనే మనం గొప్ప అనుకోవడం చాలా చీప్గా, ఇన్సెక్యూర్గా కూడా ఉంది. మీరింటికి పెద్దైనంత మాత్రం మీరు గొప్ప అయిపోరు అంకుల్. అరే, మీరు ఓడిపోకూడదు అని చెప్పి మీరు ఏమంటున్నా భరిస్తుంది చూసారా, మీ ఆవిడ గొప్ప. అరే, మా నాన్న హెల్త్ పాడైపోతుందే అని చెప్పి ప్రేమించిన వదిలేసి తను బాధపడింది అంకుల్ నీకోసం. తను గొప్ప, మీరు గొప్ప కాదు. ఇవన్నీ చెప్పి మీరు తప్పు అని ప్రూవ్ చేసి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని కాదు. మా తప్పు లేకుండానే మా ప్రేమ ఓడిపోతుందేమో అని చిన్న బాధ అంతే. నా కోసం ఫైట్ చేసావు కదా, నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఓకే అయితే నువ్వు నా దగ్గరికి రావాలి. అప్పుడు దాన్ని నేను నీ కోసం వెయిట్ చేస్తారా? సారీ. ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి.